మరి వాళ్ళ మా డిమాండ్ ఒకటే, స్పష్టంగా అడుగుతా ఉన్నాం మీ ముఖ్యమంత్రిని, ఈ ప్రభుత్వాన్ని, తప్పు చేయకపోతే భయం ఎందుకు? మీ మంత్రి గారు తప్పు చేయకపోతే మీ మంత్రి గారి కుటుంబానికి సంబంధించిన సంస్థ మేము ఏదైతే ఆధారాలతో సహా బయట పెట్టామో అక్రమ మైనింగ్ కు పాల్పడ్డారని ఎందుకు వారి మీద చర్యలు తీసుకోవట్లేదు? చట్ట ప్రకారం 2వ నోటీస్ ఇస్తే సంవత్సరం జైలు శిక్ష పడాల, మరి ఎందుకు మంత్రి గారి కుటుంబాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు? నేను ఒక ఆయన మంత్రి గారు లేచి అంటాడు, ఇది కేవలం 4 లక్షల రూపాయల ముచ్చట అని చెప్తున్నాడు ఒక ఆయన మైనింగ్ శాఖ మంత్రి. సిగ్గుపడాల మైనింగ్ మంత్రి గారు. మొన్న అధికారులు రేడ్ చేసినాడు, అధికారులు ఈ సంస్థ మీద ఆ రోజు విచారణకు పోయినాడు, ఒక రోజే దొరికింది 32 లక్షలు. ఒక రోజుకే 32 లక్షల మరి సామాను అక్కడ దొరికితే, ఎగ్గొట్టిన ప్రభుత్వానికి ఎగ్గొట్టిన ఫీజులు దొరికితే 2.5 ఏళ్లుగా ఏ రకంగా అన్యాయం జరుగుతున్నదో, ఏ రకంగా ప్రభుత్వ సొమ్మును, ప్రజల సొమ్మును మంత్రి గారి సంస్థ కొల్లగొడుతున్నదో మీరు అంచనా వేయవచ్చు. ఎన్ని వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని మంత్రి గారి సంస్థ కొల్లగొడుతున్నదో ఒక అంచనా వేయవచ్చు. అట్లాగే ఇది ఒకటే కాదు, ఇవాళ కోకాపేటలో భాగ్యలక్ష్మి మైనింగ్ అని మరో కంపెనీ, ఇది ముఖ్యమంత్రి గారి అత్యంత దగ్గరి బంధువు, ఆయనకు వరుసకు బామ్మర్ది అయ్యే రమేష్ రెడ్డి గారు అనే వ్యక్తి. భాగ్యలక్ష్మి మైనింగ్ కోకాపేట. మేము ఇవాళ ఈ ప్రభుత్వాన్ని నేరుగా అడుగుతా ఉన్నాం. మీరు అంటా ఉన్నారు మైనింగ్ రెవెన్యూ పెంచాము అని. మైనింగ్ రెవెన్యూ ఎట్లా పెరిగిందో మాకు తెలియదా, మీకు తెలియదా? మీరు అన్ని ఫీజులు పెంచారు. నిజానికి పెంచిన ఫీజుల ప్రకారం ఈ ప్రభుత్వానికి ఈ రోజు 1700 నుంచి 1800 కోట్ల ఆదాయం రావాలి, కానీ వస్తున్నది 900 కోట్లు. మరి మిగతా 900 కోట్లు ఎవరి జేబుల్లో పోతున్నాయి? రాఘవ కన్స్ట్రక్షన్ జేబులో పోతున్నాయా? భాగ్యలక్ష్మి మైనింగ్ రమేష్ రెడ్డి, కౌశిక్ రెడ్డి జేబులోకి పోతున్నాయా, లేదా ముఖ్యమంత్రి ఖాతాలోకి పోతున్నాయా? తేల్చాల్సిన అవసరం ఉంది. అందుకే మేము పట్టుబడతా ఉన్నాం. సభా సంఘం వేయండి, మంత్రి గారి పాత్ర ఏంది, ముఖ్యమంత్రి గారి పాత్ర ఏంది, అట్లాగే ప్రభుత్వంలోని ఇంకా ఇతరుల పాత్ర ఏంది, దండుపాలెం బ్యాచ్ పాత్ర ఏంది అన్ని బయటికి రావాలంటే, గతంలో ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఓబులాపురం మైనింగ్ కార్పొరేషన్ విషయంలో ఇట్లాగే ఆరోపణలు వస్తే ప్రతిపక్ష శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి గారి నాయకత్వంలో వారిని హౌస్ కమిటీ చైర్మన్ గా నియమించి మరి వారు ముందుకొచ్చారు పారదర్శకంగా. ఇవాళ నిజంగానే ఈ ప్రభుత్వం తప్పు చేయకపోతే, మీ మంత్రి తప్పు చేయకపోతే, మంత్రి కుటుంబం 100 కోట్ల అవినీతికి పాల్పడకపోతే ఎందుకు ప్రభుత్వం భయపడుతున్నది? ఎందుకు సభను వాయిదా వేసుకొని పారిపోయింది అని మేము అడుగుతా ఉన్నాం. తప్పకుండా ప్రధాన ప్రతిపక్షంగా వదిలిపెట్టాం.